హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కూడా కనిష్టాల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో లాభాల పాటు పట్టాయి. ఎందుకంటే ఈరోజు చాలా స్టాక్స్ కంటిన్యూస్గా ఒకసారి అప్ సైడ్లో ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ మార్కెట్ అనేది చాలా డౌన్లోకి వచ్చేసింది. ఆ టైంలో చాలా బయ్యింగ్ ఏర్పడింది. సో మార్కెట్లో 23,000 దిగువకు వచ్చేటప్పటికి బయ్యింగ్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంది. సో ఈ బయ్యింగ్ సపోర్ట్ తోటి సో మార్కెట్ సెకండ్ హాఫ్లో అట్లానే మన హెవీ వెయిట్స్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ అయిన హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి కంపెనీస్ లాభాలు పోస్ట్ చేయడంతో వాళ్ళ రిజల్ట్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ లాభాలు పోస్ట్ చేయడంతో సెకండ్ హాఫ్లో స్పెషల్లీ చెప్పాలంటే 2 గంటల తర్వాత 2 గంటల తర్వాత ఆ 1.5 అవర్ సో చివరి గంటన్నరలో మార్కెట్లు బాగా రికవరీ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 23,000 కంటే దిగువకు వచ్చేసింది. 22,980 లెవెల్స్కి వచ్చిన తర్వాత మార్కెట్లో అక్కడి నుంచి కొనుగోలు స్టార్ట్ అయినాయి. సో మార్కెట్లో కంటిన్యూస్గా బయ్యింగ్ వచ్చేటప్పటికి హెచ్యుఎల్ స్పెషల్గా లీడ్ చేసినట్టే హెచ్డిఎఫ్సి అండ్ హెచ్యుఎల్. సో ఈటి సపోర్ట్ తోటి సో మార్కెట్ మరలా 23,000 కంటే పైకి వచ్చేసేసి సుమారుగా 0.5% ప్రాఫిట్ తోటి అంటే 130 పాయింట్లు గెయిన్ చేసి 23,150 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. అట్లానే మన సెన్సెక్స్ కూడాను అదే మాదిరిగా పాజిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. సెన్సెక్స్ అయితే 566 పాయింట్లు లాభంతో 76,404 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి సుమారుగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు పాజిటివ్గా చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా లాస్ట్ 1.5 అవర్లో మాత్రమే మంచి రికవరీ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా మంచి రికవరీ వచ్చింది. హెచ్డిఎఫ్సి స్టాక్ అప్ మూవ్ ఇవ్వడంతో మంచి రికవరీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో కూడా. మార్నింగ్ నుంచి కంప్లీట్గా ఐటీ స్టాక్స్ ఎస్పెషల్లీ టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇన్ఫీ కానీ, విప్రో కానీ ఇవి మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈరోజు మార్కెట్కి మనకి సపోర్ట్గా నిలిచినాయి అంటే ఐటీ స్టాక్స్. ఐటీ సెక్టార్లో వచ్చేసేసి సో ఈరోజు చాలా పాజిటివ్గా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. మార్నింగ్ నుంచి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి బ్యాంకింగ్ కూడా సపోర్ట్ చేయడంతో మార్కెట్స్ అప్ ట్రెండ్కి వచ్చినాయి. సో ఈరోజు పాజిటివ్గా చూస్తే అన్ని ఐటీ స్టాక్సే ఉంటాయి. టాప్ 4 గెయినర్స్ వచ్చేసేసి ఇండెక్స్లో నిఫ్టీలో అన్ని ఐటీ స్టాక్సే. హెచ్డిఎఫ్సి లాస్ట్ 1.5 అవర్లో రిజల్ట్స్ తర్వాత 1.8% పాజిటివ్ తోటి 6,372 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే ఇక్కడ బిఈఎల్, టాటా మోటార్స్, ట్రెంట్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంకు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 7 to 8% సో డిప్ అయింది. సో యాక్సిస్ బ్యాంక్లో మంచి డిప్ వచ్చింది. సో ఇప్పుడు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మంచి డిప్ వచ్చింది. మనం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 780 స్టాక్స్ అడ్వాన్స్లో ఉంటే 2,000 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో వచ్చేసేసి అంత ఫేవరబుల్గా లేదు మార్కెట్కి లాస్ట్ మినిట్ కొనుగోళ్ల వల్ల. ఈరోజు పైగా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ ఇండిసెస్ కానీ చాలా వీక్గా క్లోజ్ అయినాయి. సో మార్నింగ్ అవర్స్లో అయితే 2% అబౌవ్ 2% నెగిటివ్గా ట్రేడ్ అయిన స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి కాస్త రికవరీ. సో ఏ మేజర్ ఇండిసెస్లో వచ్చిన రికవరీని స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ కూడాను స్లైట్గా చూపించగలిగినాయి. 52 వీక్ హై దగ్గర 14 స్టాక్స్ ఉంటే 52 వీక్ లో దగ్గర 155 స్టాక్స్. సో అప్పర్ సర్క్యూట్లో 43 స్టాక్స్ ఉంటే లోయర్ సర్క్యూట్లో 198 స్టాక్స్. సో మనం ఒకసారి ఇండివిజువల్గా ఇండిసెస్ కూడా ఒకసారి చూద్దాం. ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయి, సెక్టార్ వైజ్గా ఏ సెక్టార్ మంచి పర్ఫార్మ్ ఇచ్చింది, సో లాస్ట్ మినిట్ ర్యాలీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి గమనించి మనం ఈరోజు నెక్స్ట్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. చూస్తే మేజర్ ఇండిసెస్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ 134 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్స్ పాజిటివ్గా అంటే లో నుంచి చూస్తే కనుక ఈరోజు 48,766 దగ్గర క్లోజ్ అయింది కదా. అప్రాక్సిమేట్గా 48,724 అది క్లోజింగ్ ప్రైస్. సో ఇది లాస్ట్ ప్రైస్, బట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 48,724. కానీ ఈరోజు లో చూస్తే చాలా లోకి వెళ్ళిపోయింది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చాలా డీప్గా లో వెళ్ళింది. సో ఆ లో నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అయిందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో మీరు చూస్తే సుమారుగా
48,500 కాదు, ఇంకా కిందకెళ్ళింది. ఒకసారి చూద్దాము బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందనేది ఈరోజు చూద్దాం ఒకసారి. డే రేంజ్ వచ్చేసేసి 48,074 నుంచి 48,781. ఈరోజు హై వచ్చేసేసి 48,781, బట్ ఫైనల్ క్లోజింగ్ 48,724. సో డే రేంజ్ 48,075 నుంచి 48,781. సో ఈ రేంజ్లో వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే 2 o'clock అప్పుడు సుమారుగా అప్రాక్సిమేట్గా అదే రేంజ్లో 48,100, 48,080 ఆ రేంజ్లో కొనసాగుతున్న బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చినాయి మార్కెట్లకి. ఈరోజు బూస్ట్ ఇచ్చిందంటే హెచ్డిఎఫ్సి రిజల్ట్స్. హెచ్డిఎఫ్సి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఆ రిజల్ట్స్ ఎట్లా పోస్ట్ చేశారు, హెచ్యుఎల్ పోస్ట్ చేశారు, అట్లానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఆ రెండు రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో చూస్తే కనుక రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ఓకే, సో మనం ఆ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ గమనిస్తే ప్యాట్ సో 2.2%, అంటే Q3 FY24లో 16,372 మేక్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంకు Q3 FY25లో 16,735. సో ఇది కాస్త చెప్పాలంటే ఇది పాజిటివ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది మార్కెట్కి పాజిటివ్గా వర్క్ చేసింది. సో అట్లానే హెచ్యుఎల్ రిజల్ట్స్ చూస్తే హెచ్యుఎల్ ప్రాఫిట్ 3,000 crores, 2,588. పోల్లో అంటే సిఎన్బిసి టీవీ 18 ఎక్స్పెక్టేషన్స్ ఎస్టిమేషన్స్ ఏంటంటే 2,585 crores ప్రాఫిట్ మేక్ చేయగలుగుతుంది హిందుస్థాన్ యూనిలివర్ అనుకుంటే 3,000 crores ప్రాఫిట్ మేక్ చేయగలిగింది. అంటే ఎస్టిమేషన్స్ బీట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో దీంతో ఎఫ్ఎంసీజీలో కానీ బ్యాంకింగ్ సెక్టార్లో కానీ లాస్ట్ 1.5 అవర్లో కొనుగోళ్ల మద్దతుతోటి మన ఇండిసెస్ కూడాను ఒక రకమైన బూస్ట్, ఒక రకమైన పాజిటివ్ దీంట్లోకి ఎంటర్ అయిపోయినాయి. అప్పటి వరకు చాలా నెగిటివ్గా, చాలా అమ్మకాలు ఒత్తిడితోటి ఉన్న ఇండిసెస్ అన్ని కూడాను ఒక్కసారిగా ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసినాయి. ఓకే, అవి ప్రాఫిట్స్ ఇచ్చినాయి. ఈరోజు మార్కెట్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. సో మరి మన రేపటి పరిస్థితి ఏంది? రేపటికి మనం ఏ విధంగా మన మార్కెట్స్ని చూడొచ్చు అంటే మనం ఎకనామిక్ ఇండికేటర్స్ కూడాను ఒకసారి గమనిద్దాం. ఎకనామిక్స్ ఇండికేటర్స్ కనుక గమనిస్తే డాలర్ ఇండెక్స్ వచ్చేసేసి 107.7. మన ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, మనం ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఈ మధ్యకాలంలో మనం చూసింది ఎంత, డాలర్ ఇండెక్స్ వచ్చేసి 109. సో 109 ఏరియాలో చూస్తూ వచ్చాము, కానీ ఇది 107.72. సో ఇది పాజిటివ్ ఇండికేషన్ అనుకోవచ్చు మనకి. సో మనకి ఆల్మోస్ట్ నిన్న మొన్న కూడాను 108.8, 109 ఆ రేంజ్లో ఉందల్లా ఈరోజు 107.7. సో ఇది కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. సో ఇది కూల్ ఆఫ్ అవ్వడం అనేది మన మార్కెట్స్కి పాజిటివ్ అనమాట. అట్లానే 10-year బాండ్ ఈల్డ్స్, 10-year బాండ్ ఈల్డ్స్ కూడాను 4.65, 4.7 దగ్గర ఉన్నాయల్లా 4.57కి వచ్చేసింది. ఇది కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. అట్లానే బ్రెంట్ క్రూడ్ కూడా మనం ఏదైతే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ బ్రెంట్ క్రూడ్ కూడాను 81.5, డే ఫోర్ ఎస్టర్డే 81.5 ఉందల్లా ఇప్పుడు 79.5కి వచ్చేసింది. ఇది కూడా ఈ కూల్ ఆఫ్ అవడం కూడా మనకి కొద్దిగా పాజిటివ్ ఇండికేటర్. సో ఈ మూడు ఇట్లా కూల్ ఆఫ్ అవుతూ ఈ రేంజ్లో కూడా కొనసాగితే మన మార్కెట్లు కొద్దిగా అంటే ఇంకా హెవీ సెల్లింగ్ లేకుండా, సో కొద్దిగా అన్న అట్లీస్ట్ రికవరీ కాకపోయినా కానీ అమ్మకాలు అయితే మాత్రం ఎక్కువ ఉండకపోయే అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం మాత్రం కనపడుతుంది. ఏదన్నా పాజిటివ్ బూస్టింగ్, రేపు ఏదైనా బడ్జెట్లో పాజిటివ్ బూస్టింగ్ కనుక వస్తే మరలా ఒకసారి మార్కెట్లు పాజిటివ్ టెరిటరీలోకి ఎంటర్ అవుతాయి. అంతేగాని ఇప్పటికిప్పుడైతే మన మార్కెట్లు పాజిటివ్గా మూవ్ అయినాయా అని చెప్పుకోవడానికి లేదు. సో ఈ ఇండికేటర్స్ అన్నీ కూడాను కూల్ ఆఫ్ అయినాయి తప్ప కంప్లీట్గా మనకి డిక్లైన్లోకి రాలేదు. సో ఈ 10-year బాండ్ ఈల్డ్స్ వచ్చేసి సుమారుగా 4.2, 4.3కి రావాలి, లేదంటే 4 లెవెల్స్లోకి రావాలి. బ్రెంట్ క్రూడ్ ఎక్కడైతే మన మార్కెట్స్ ఫాలో అయ్యేటప్పుడు ఉన్నాయో 77, 78 లెవెల్స్కి. అట్లానే డాలర్ ఇండెక్స్ ఇంతకుముందు చూస్తే మనం 106, 105 ఉండే డాలర్ ఇండెక్స్ 109, 108కి వచ్చేసి ఇప్పుడు 107కి వచ్చింది కదా. ఇది మరలా 106 లెవెల్స్ కనుక వస్తే మనకు కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో అట్లా కనుక వస్తే మన మార్కెట్స్ ఒకసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మన బడ్జెట్ నుంచి కొద్దిగా పాజిటివ్ సంకేతాలు ఏదైనా రావాలి. బడ్జెట్లో ఏదన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ట్యాక్స్ కట్ చేస్తారు,
10 లక్షల ఇన్కమ్ ఉన్న వరకు లేదంటే 15 లక్షల ఇన్కమ్ ఉన్న వరకు స్లాబ్స్ మారుస్తారు. 10 లక్షల లోపు ఎవరైతే ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేస్తారు అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే ఇదంతా స్పెండింగ్ బూస్ట్ చేయాలి. అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో రీసెంట్గా మనం ఏదైతే డిక్లైన్ చూస్తూ ఉన్నామో, కన్జ్యూమర్ స్పెండింగ్ ఏదైతే మనకి డిక్రీజ్ అవుతా వస్తుందో లాస్ట్ క్వార్టర్స్ నుంచి, సో దాన్ని బూస్ట్ చేయాలంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఇంకా ఏదైనా అట్లాంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ సంబంధించి ఏదైనా స్లాబ్స్ మారిసినా లేదంటే వేరే ట్యాక్సెస్ ఏదైనా కంట్రోల్ చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించిన ఇవి మాత్రమే మన ఇండియన్ ఎకానమీని బూస్ట్ చేయగలుగుతాయి. అంతే తప్ప ఇంకా వేరే ఏ ఇండికేటర్స్ కూడాను ఇవాళ మన మార్కెట్కి బూస్టింగ్ ఇవ్వవు. ఓకే, సో ఇదేదన్నా మనకి బడ్జెట్లో పాజిటివ్ న్యూస్ వస్తే మన మార్కెట్లకి ఒకసారి మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ అందరి పోర్ట్ఫోలియోస్ కూడాను చాలామంది పోర్ట్ఫోలియోస్ సో ఈరోజు చాలా నెగిటివ్గా ఉన్నాయి. మార్నింగ్ అవర్స్ అయితే ఇంకా ఎక్కువ నెగిటివ్లో ఉన్నాయి. మార్నింగ్ అయితే నా పోర్ట్ఫోలియో 2.7% నెగిటివ్లో ఉన్న పోర్ట్ఫోలియో ఈవినింగ్ వచ్చేటప్పటికి 0.8% మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1.8% నా పోర్ట్ఫోలియో రికవర్ అయింది లాస్ట్ 1.5 అవర్స్లో. ఏది మన హెచ్డిఎఫ్సి మా మేజర్ ఇండిసెస్ రికవరీ మూలంగా పోర్ట్ఫోలియోస్ స్టాక్స్ కూడాను కొద్దిగా రికవరీ చూసాం. సో ఇది నిలబడాలి అంటే మనకి బడ్జెట్లో కానీ లేదంటే ఎకనామిక్ ఇండికేటర్స్ కానీ లేదంటే ట్రంప్ 2-3 రోజులు కామ్గా ఉంటే, సో లేదంటే నెక్స్ట్ 1 or 2 వీక్స్ కామ్గా ఉంటే మన మార్కెట్స్ ఒకసారి మరలా కొద్దిగా బలాన్ని పుంజుకోవచ్చు. అంతే తప్ప మన మార్కెట్లు ఇప్పటికిప్పుడే ఆ నెగిటివిటీలోంచి బయటకు వచ్చినాయా అంటే అవునని చెప్పుకోవడానికి లేదు. అయితే ఇప్పటికిప్పుడు మన పోర్ట్ఫోలియోస్ని ఖాళీ చేసుకొని, ఎందుకంటే రికవరీ వచ్చినప్పుడు సెల్ ఆన్ రైజ్ అనే మార్కెట్, ఈ మార్కెట్ అంతా కూడా సెల్ ఆన్ రైజ్ అనే కాన్సెప్ట్లో నడుస్తుంది కాబట్టి ఏ చిన్నపాటి రైజ్ వచ్చినా సరే ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికే అనుకూలంగా యూజ్ చేసుకుంటున్నారు. సో మనం ఏం చేయాలి అనేది చాలామందికి ఇప్పుడున్న ప్రశ్న. మనం మాత్రము పోర్ట్ఫోలియో హోల్డర్స్ ఎవరైతే మనం పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ మెయింటైన్ చేస్తూ ఉన్నామో మనము పోర్ట్ఫోలియోని షఫుల్ చేసుకునే అవకాశం మనకి ఇస్తుంది. మార్కెట్లు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు మీ దగ్గర ఏదైతే లాభాల్లో ఉన్నాయో స్టాక్స్, ఆ లాభాల్లో ఉన్న స్టాక్స్ రిజల్ట్స్ ప్రాపర్గా పోస్ట్ చేస్తున్నాయా లేదా అనేది ఒకసారి గమనించుకొని ఆ రిజల్ట్స్ ప్రాపర్గా పోస్ట్ చేస్తే హోల్డ్ చేసుకుంటూ, ఒకవేళ రిజల్ట్స్ ప్రాపర్గా అంటే రిజల్ట్స్ పాజిటివ్ కనుక లేకపోతే, అనుకూలమైన రిజల్ట్స్ కనుక మనం లేకపోతే ఆ స్టాక్స్లోంచి ఎగ్జిట్ అవుతూ కొత్త స్టాక్స్ అంటే ఏ స్టాక్స్ అయితే మనకి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారో ఆ స్టాక్స్లోకి ఎంట్రీ తీసుకుంటూ, అంటే ఇది రీషఫుల్ చేసుకునే అవకాశం. మార్కెట్లో ఎప్పుడు కూడాను లాంగ్ టర్మ్ ఉండాలి అంటే ఒకే స్టాక్లో కంటిన్యూస్గా లాంగ్ టర్మ్ ఇయర్స్ టుగెదర్ ఉండటం కాదు. సో లాంగ్ టర్మ్ మన మనీ స్టాక్ మార్కెట్లో ఉండాలి. సో మన మనీ లాంగ్ టర్మ్ స్టాక్ మార్కెట్లో ఉంటే అది అప్రిషియేట్ అవుతుంది. అది ఎట్లా ఉండాలి, మన రీషఫుల్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు కూడాను మనం రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ సీజనల్ బిజినెస్ ఉందా, లేదంటే 1 year డౌన్ఫాల్ ఏదైనా ఉందా, లేదంటే 2 to 3 quarters నుంచి వాళ్ళ బిజినెస్ సరిగా ఉండటం లేదా, సో ఇవన్నీ గమనించుకుంటూ మనం రీషఫుల్ చేసుకుంటూ షేర్స్ని షిఫ్ట్ చేసుకుంటూ ఏ స్టాక్స్ అయితే ప్రాపర్గా పర్ఫామ్ చేస్తాయని చెప్పేసి అనుకుంటామో ఆ స్టాక్స్లోకి ఎంట్రీ తీసుకుంటూ అట్లా మనం మనీని లాంగ్ టర్మ్లో మార్కెట్లో ఉంచాలి తప్ప ఒకే స్టాక్లో లాంగ్ టర్మ్లో ఉంచినా కూడాను ఆ రిజల్ట్స్ చూసుకోకుండా కొంతమంది చెప్తా ఉంటారు నేను స్టాక్ కొన్నాను లాంగ్ టర్మ్ ఉంటాను. మీరు లాంగ్ టర్మ్ ఒకే స్టాక్లో ఉన్నా కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీకు ఎప్రిషియేట్ అయితే ఆ స్టాక్ ఓకే, సో లేదు ఆ స్టాక్ ప్రాపర్గా రిజల్ట్స్ పోస్ట్ చేయకుండా కూడా నేను లాంగ్ టర్మ్ ఉంటాను అంటే మీ క్యాపిటల్ వానిష్ అయిపోతుంది, మీ క్యాపిటల్ డిట్రాయరేట్ అయిపోతుంది. సో మీ క్యాపిటల్ని కాపాడుకోవాలి అంటే వాటిని రిజల్ట్స్ చూసుకుంటూ మీరు స్విచ్ అవుతూ మనం ఇందాక అనుకున్నట్టుగా షఫుల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ సో రేపటికి ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ చార్ట్ మనం చూస్తే మరలా మన రేంజ్లోకి వచ్చేసింది. సో మనం ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నామో 23,337 అంటే 23,350 లెవెల్స్ నుంచి 23,050. అయితే నిన్న ఈరోజు 23,000ను బ్రేక్ చేస్తూ సో ఈరోజు న్యూలో ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. 22,985. సో 22,000 ఎంత లో ఎంత 22,985. నిన్న లో వచ్చేసేసి
22,976 ఆల్మోస్ట్ నిన్న ఈరోజు 22,980 అనేది లో ఫామ్ చేసింది. ఆ 980 అనేది సో మనం ఏం చేద్దామంటే ఈ డ్రాయింగ్ని సో ఈ లెవెల్ని 22,980 అనే దాకా షిఫ్ట్ చేసుకుందాం. ఇంతకుముందు ఎంత 23,050 దాన్ని బ్రీచ్ చేసి కిందకు వచ్చి మరలా న్యూలో ఫామ్ చేసింది కాబట్టి మనకిప్పుడు న్యూ లెవెల్ మనం ఇప్పుడు న్యూ లెవెల్ డ్రా చేసుకోవడం జరిగింది 22,980. సో ఇది మనకి కీ లెవెల్ అవుతుంది నెక్స్ట్ రేపటి నుంచి. సో 22,980 లోపు అంటే బిలో కనుక వస్తే నెక్స్ట్ 22,750 22,700 ఆ లెవెల్స్ ఓపెన్ అయినట్టు. అట్లానే ఈరోజు క్లోజ్ అయింది 23,155. సో రేపు కనుక రేపు మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నుండి 23,300 అండ్ అబౌవ్ 23,300 అండ్ అబౌవ్ కనుక క్లోజ్ అవ్వగలిగితే అది మనకు పాజిటివ్ ట్రిగ్గర్స్ అవుతుంది. సో దాని అబౌవ్ క్లోజ్ అవ్వాలా, ఇంకా 150 పాయింట్లు పైకి వెళ్ళి క్లోజ్ అయితే మరలా మనకి 23,500 రేంజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది నిఫ్టీలో 23,300 హైయర్ లెవెల్, 22,980 లోయర్ లెవెల్. సో ఈ రెండు మనం అబ్జర్వ్ చేయాల్సింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడాను అదే లెవెల్స్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే ఇంతకుముందు లెవెల్స్ డ్రా చేసుకున్నామో ఇంచుమించు అదే లెవెల్స్ అదే రేంజ్లో ఉంది. ఈరోజు 48,500. సో 48,500 డెసిసివ్గా బ్రేక్ చేస్తూ కంప్లీట్గా లోయర్ సైడ్ మూవ్ అయింది. 48,080 48,075 లెవెల్స్ వరకు ఈరోజు లో మూవ్ చేసింది. ఇక్కడ గ్యాప్ అప్ ఇప్పుడు 13వ తారీఖు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఫిల్ చేసింది. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 130 పాయింట్స్ గ్యాప్ అప్ ఉంది. సో ఆ గ్యాప్ని ఈరోజు ప్రాపర్గా ఫిల్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి కిందకు వచ్చిందా లేదంటే మార్కెట్లో సెంటిమెంట్ బాగా కిందకు వచ్చిందా, బట్ ఏదైనా కానీ ఈ గ్యాప్ను మాత్రం ఫిల్ చేసి అక్కడి నుంచి వన్ సైడెడ్గా రికవరీ అవుతూ 48,724 మీద క్లోజ్ అయింది. అంటే సుమారుగా లాస్ట్ 1.5 అవర్లో చూస్తే మీకు 2 గంటల తర్వాత చూస్తే 48,070 లెవెల్స్ నుంచి 48,770 లెవెల్స్ వరకు అంటే 700 పాయింట్లు. సో 700 పాయింట్లు లాస్ట్ 1 అవర్లో ట్రావెల్ చేసింది. సో మెయిన్ దానికి ఊతం ఇచ్చింది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. సో రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ఏదైనా పాజిటివ్గా మూవ్ అయితే కనుక మరలా ఒకసారి 48,800 48,900 ఆ లెవెల్స్ ఒకసారి అబోవ్ కనుక మూవ్ అయితే అప్పుడు 49,350 అనేది ఓపెన్ అవుతుంది. సో 48,800 సో ఫస్ట్ హడ్డీలు వచ్చేసేసి 48,800. సో అది క్రాస్ చేసి పైన ట్రేడ్ అవ్వగలిగితే 49,350 వరకు ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే లోయర్ లెవెల్స్లో 48,500. సో ఇది సైకలాజికల్ లెవెల్, బట్ ఈరోజు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 48,450. సో మనం ఏం చేద్దామంటే దీన్ని స్లైట్గా షిఫ్ట్ చేద్దాము. 48,450 48,450 బిలో కనుక మూవ్ అయితే మరలా ఒకసారి 48,000 టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం గమనించాల్సిన లెవెల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఐటీడీ సెమ్. ఐటీడీ సెమ్ చూస్తే సో మనకి January 1 నుంచి కూడాను సో మనకి January 1 వీక్ నుంచి కూడా చూస్తే ఇది ఎక్కువ కన్సాలిడేషన్లో ఉంది. సో ఇది మేజర్గా కన్సాలిడేషన్లో ఎక్కువ ఉంది. సో 490 నుంచి 560. సో అప్రాక్సిమేట్గా 21 నవంబర్ నుంచి కూడా 490 లెవెల్స్ నుంచి బేసిక్గా 490 లెవెల్స్ నుంచి 545. సో ఇంత హెవీగా కన్సాలిడేట్ అవుతుంది నవంబరు, డిసెంబరు, జనవరి కూడాను. సో January 22 కదా ఈరోజు. సో ఈ 2.5-3 మంత్స్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశము, అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. సో ఇది రిజల్ట్స్ పోస్ట్ చేయాల్సిన ఇది ఉంది. ఇది ఒకసారి మనం screener.inలో దీని ప్రాస్పెక్ట్స్ అట్లా చూసి ఇది ఎక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇది అక్యుములేట్ చేసుకుంటే ఏ విధంగా మనకు పర్ఫామ్ చేసే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఐటీడీ సెమ్ వచ్చేసి మార్కెట్ క్యాప్ 8,937 crores. సో వీళ్ళు ఈపీసీ బిజినెస్లో ఉన్నారు, అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. సో వీళ్ళకి కొన్ని డిజైన్స్ కానీ రైల్వే ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళకి ఎక్కువ ఇది ఉన్నాయి. వీళ్ళకి కాంపిటీషన్ వచ్చేసేసి
ట్రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఐఆర్బి ఇన్ఫ్రా, ఇర్కాన్, సో వీళ్ళు ఎన్సిసి, సో వీళ్ళ పీర్ కాంపిటీషన్లో ఉన్నారు. ఈ కంపెనీ ప్రోస్ చూస్తే కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ క్వార్టర్. అట్లానే గత 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్ గత 5 సంవత్సరాల నుంచి కూడాను 26.4 CA క్యాగర్ తోటి వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి గ్రోత్ ఆపర్చునిటీ. దీంట్లో ఐటీడీఎస్ఎంలో మంచి గ్రోత్ ఆపర్చునిటీ. సో దీంట్లో ఫెయిర్ వాల్యూ ఇంకా మిగిలిందనే ఇది ఉంది. అట్లానే లాస్ట్ జూన్ సేల్స్ చూస్తే 2,381 కోట్లు పోస్ట్ చేశారు వీళ్ళు. సెప్టెంబర్లో 1991. ఈ 1991 ఆల్మోస్ట్ కొద్దిగా డిప్ అవటం వల్ల ఇది కొద్దిగా ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అదే వీళ్ళు డిసెంబర్ క్వార్టర్ కనుక సాలిడ్ రిజల్ట్స్ పోస్ట్ చేయగలిగితే మరలా ఒకసారి ప్రైసు 540 ఆ అబౌవ్ లెవెల్స్కి ఒకసారి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 520 లెవెల్స్లో ఉంది. 540 ప్లస్ 540 అండ్ అబౌవ్ లెవెల్స్లో కనుక ట్రేడ్ అయితే ఇది మరలా ఒకసారి సో 655 లెవెల్స్ వరకు ఒకసారి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు చూస్తే ఈ 540 ఏదైతే ఉందో దీన్ని ఒకసారి అబౌవ్ కనుక క్లోజ్ అవ్వగలిగితే మీరు ఇది రాడార్లో పెట్టుకోండి. ఈ స్టాక్ని ఐటీడీఎస్ఎం స్టాక్ని రాడార్లో పెట్టుకొని ఇది 540 కంటే అబౌవ్ క్లోజ్ అయినప్పుడు మనము దాంట్లో ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. సో మీరు లోయర్ లెవెల్స్ తీసుకుంటే మరలా ఇబ్బంది పడతారు. అయితే ఇది స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో ఈ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్స్ వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు. కాకపోతే ఇది F&O స్టాక్ కాదు. సో F&O స్టాక్ కాదు కాబట్టి మనం స్వింగ్ ట్రేడింగ్ అనే దానికి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వం. సో స్వింగ్ ట్రేడింగ్స్ ఎప్పుడు కూడాను F&O స్టాక్స్లోనే చేస్తాము. సో ఇది మనకి లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేసుకోవడానికి 540 అండ్ అబౌవ్ లెవెల్స్. సో మనం ఒకసారి దీన్ని డ్రా చేసుకొని మీకు కూడా గుర్తుంటుంది. ఇది 540 అండ్ అబౌవ్ లెవెల్స్లో కనుక క్లోజ్ అయితే మీరు దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ లెవెల్. ఓకే, సో ఇది ఎంట్రీ తీసుకొని మీరు మరలా ఒకసారి 600-650 లెవెల్స్ దాకా దీంట్లో ర్యాలీ చూడొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, share the video if your friends or colleagues may use this information, and please do not forget to subscribe the channel. Thank you friends. Thanks for your time.